వెల్కమ్ టు VD91 న్యూస్. కొసికే వెంకటరమణారెడ్డి కేబీఆర్ ఇంట్లో పోలీసుల సోదాలు. ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కొసికే వెంకటరమణారెడ్డి ఇంటిపై పోలీసులు సోదాలు నిర్వహించారు. నారా లోకేష్ రాసిన రెడ్ బుక్ పై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనను అరెస్ట్ చేయడానికి పోలీసులు వచ్చారని సమాచారం. సోదాల సమయంలో ఇంట్లో ఉన్న పెన్ డ్రైవ్లు, హార్డ్ డిస్క్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే కేవీఆర్ను కలవడానికి వచ్చిన బంధువులు ఫోన్లను కూడా తీసుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అదనపు బలగాలను మోహరించారు. అధికంగా ప్రవర్తిస్తే మీపై కూడా కేసులు నమోదు చేస్తామని హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. నేను చెప్పేది అంటే వేరేది ఏమైనా పెట్టండి, ఈ పర్టికులర్ ఎఫ్ఐఆర్ లో అరే ఎఫ్ఐఆర్ ఏమున్నది అక్కడ పెట్టేది ఏంది? మీ ఏరియాలో ఉన్నది, మీ ఏరియాలో ఉన్నది. దాంతో దేంతో సంబంధం లేదు. ఈ కేసు గురించి చంద్రబాబు నాయుడు ముసలోడు అవుతున్నా గాని ఆయనకి ఇంకా తెలంగాణ ప్రజల హక్కులను హరించే ఆలోచన, దుర్మార్గమైన పని ఇంకా మానుకోలేదు. ఒక బక్కపాల్సటని మా తెలంగాణ రిపోర్టర్ను ఇంతకు ముందు మొన్న తీసుకుపోయి కర్నూలు తీసుకుపోయి గొడ్డును కొట్టినట్టు కొట్టి ఇటు ముగ్గురు అటు ముగ్గురు కూర్చొని కాలర్లు బట్టి ఇట్లా పైకని బేహోష్ అయినాక కూడా 3rd డిగ్రీ టార్చర్ చేసిందని చెప్పి తెలంగాణ ప్రజలకు మొత్తం చెప్పినాం. ఏది తనకై తన అడిగిపోతే దొంగ కేసు పెట్టి అక్కడ కూడా దొంగ కేసు పెట్టి ఇవాళ మళ్ళీ ఇంకొక దొంగ కేసు, అదేదో రాజ్యాంగాన్ని తిట్టిందని అని దొంగ కేసు పెట్టి తీసుకొని పోయి విజయనగరం తీసుకొని పోయి మరి ఎన్కౌంటర్ చేద్దాం అనుకున్నారో ఏమనుకున్నారో మాకు ఎరకలే. కానీ ఈ లోపల మా వాళ్ళందరూ, మా మీడియా సోపతోళ్ళందరికీ తెలియగానే ఇటు కురుకొచ్చి కూర్చున్నాక వాళ్ళు వచ్చినాక అందరు సెల్ ఫోన్లు గుంజుకున్నారు ఫస్ట్. మళ్ళీ మేము గడబడి చేసిన తర్వాత సెల్ ఫోన్లు ఇచ్చిండ్రు, మీద కూడా కేసులు పెట్టి నడువు మేము కూడా వస్తామని చెప్పని అందరు సిద్ధమైన తర్వాత ఇక వాళ్ళు దిగొచ్చిర్రు. మళ్ళీ ఇప్పుడు దిగొచ్చి అలా పై ఆఫీసర్లతో మాట్లాడిరు. మరి ఇదంతా ఎటుపోతుంది ఏందనుకున్నారో ఏందో తెలియదు. మేము కూడా చెప్పినాం తెలంగాణ ప్రజలకు, తెలంగాణకు వచ్చి నువ్వు ఇక్కడికి వచ్చి మా దగ్గరకు వచ్చి మా గుండె మీద కాళ్ళు పెట్టి మా వెంకన్న ఇడికెళ్ళి తీసుకపోతే ఎట్లా తీసుకుపోతావు చూద్దామని చెప్పి ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు కూడా జనం కూడా మొత్తం ఆడలు మొగలు తయారైతుంటే దానికి తలోకి దానికి ఇప్పుడు ఒక నోటీస్ ఇచ్చి పోతున్నారు. కానీ ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాం ఏంటంటే, చంద్రబాబు నాయుడు నేను ఎందుకు నరహంతకుడు అన్నా అంటే 17 ముక్కలు చేసి నరికిండు బెల్లి లలితను. గద్దరన్న మీద 6 తూటాలు గుచ్చిపించిండు. తెలంగాణలో పల్లెలా దమనకాండ చేసిండు ఇక్కడ మొత్తం చంద్రబాబు నాయుడు. ఇప్పటికీ ఆయన మారతలేడు. తెలంగాణ మీద ఏం కషో తెలియదు. కానీ మీకేమైనా రాజకీయ పరమైనటువంటి పంచాయతీలు ఉంటే మీరు చూసుకోరు. కానీ ఒక పత్రికా రిపోర్టర్ల మీద వాళ్ళకు నిజంగా ఏమైనా మాట్లాడేది ఉంటే, నిజంగా వాళ్ళు కానూన్ ప్రకారంగా దోషులు అయ్యేటటువంటి సెక్షన్లు ఏమైనా ఉంటే పెట్టండి. ఎవరు దీన్ని ఎవడు కాదంటలేరు. కానీ దొంగ కేసులు పెట్టి చేస్తా అంటే మాత్రం చంద్రబాబు నాయుడు, నువ్వు, నీ కొడుకు, నీ ప్రభుత్వాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఇంకా ఎవరైనా కావచ్చు, ఇక్కడ తెలంగాణ ప్రజలు ఉట్టిగా చేతులు కట్టుకొని కూర్చోరు. మాకు తెలియకుండా ఇప్పుడు తీసుకపోయి ఏం చేద్దరు ఆడదానికి వచ్చినాక ఇంకెన్ని కేసులు పెడతావు? ఎందుకంటే 3rd డిగ్రీ టార్చర్ జరిగింది అన్న తర్వాత కూడా అది కూడా ఎట్లా హెబియస్ కార్పస్ పిటిషన్ వేసిన తర్వాత పోలీస్ స్టేషన్ లో పోయి ఎంకలాడితే దొరికినట్టు పట్టుకొని వచ్చారు. అప్పుడు ఏం చేద్దరో తెలియదు. ఇప్పుడు ఆడిపోయినాక ఇంకేమేం కేసులు పెడతారో తెలియదు. కానీ దౌర్భాగ్యం ఆయన దగ్గర శప్రాజ్గిరి చేసినటువంటి ఆయన ఇక్కడ ముఖ్యమంత్రి అవుడు. ఇది ఒక తెలంగాణకు దౌర్భాగ్యమైన పరిస్థితి. ఇక్కడ ఇంత బహిరంగంగా వచ్చి ఇక్కడికి వచ్చి హైదరాబాద్ నడిబొడ్డున రెండోసారి మళ్ళీ వచ్చి వాళ్ళు మంచిగా డ్రెస్సులలో వచ్చి కూర్చొని ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవన్నీ ఆయనకు చాలా వెన్నెతోటి పెట్టిన విద్య. ఆయనకు బాయ్ కా కేల్ అంటారు కదా. చంద్రబాబు నాయుడు ఈజ్ అన్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. తెలంగాణలో అట్లా చాలా మందిని ఎన్కౌంటర్ చేసినటువంటి ఆయనకు ఆ పేరు చాలా ఉన్నది. ఆయన వెనుక చరిత్ర చెప్తే అది చాలా పెద్దగా ఉంటుంది ఆయనది. సో ఇప్పుడు తెలంగాణ ప్రజలను, తెలంగాణ పాత్రికేయులను కనుక నువ్వు ఏలు పెడితే మాత్రం అది యూట్యూబర్ కానీ ఇంకెవరన్నా కానీ ఇక్కడ జనంగా కావచ్చు, మేము ఇక్కడ ఊకునే పరిస్థితి లేదు. మీరు ఎంతమంది మీద కేసులు పెడతారో ఏం పెడతారో తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. ఇవన్నీ మీరు మానుకోకపోతే మాత్రం ఇక మీరు మళ్ళీ హైదరాబాద్ కూడా రానియం. బిడ్డ గుర్తుపెట్టుకోరి, శనివారం ఆదివారాలు మీరు ఇక్కడికి వస్తారు కదా, పెండ కొడతాం, రాళ్లతో కొడతాం. మీరు ఇట్లనే కనుక చేసి మా వాళ్ళని కనుక ఎంబడబడి ఇక్కడ నుంచి ఇల్లీగల్ కేసులు కనుక పెట్టే ప్రయత్నం చేస్తే మా పోలీసు వాళ్ళు, మా తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా చెప్తున్నా, ఇక్కడ పోలీసు వాళ్ళు ఏందా ఆయనకు సెక్యూరిటీ ఇచ్చేది ఎక్కడిది? చంద్రబాబుకు సెక్యూరిటీ ఇక్కడ 40 మంది అట. వాళ్ళ జీతాల పైసలు పెడితే ఒక 500 మందికి ఇక్కడ కళాకారులకు, తెలంగాణ గురించి కొట్లాడిన కళాకారులకు వాళ్ళకు జీతాలు ఇవ్వచ్చు. నువ్వు అశోక్ నగర్లా, దిల్సుఖ్ నగర్లా నిరుద్యోగంతో ఇబ్బంది పడుతున్నటువంటి పిల్లలకు ఇంత బుక్కడి బువ్వ పెట్టొచ్చు. ఇక్కడ పోలీసు వాళ్ళు సెక్యూరిటీ ఇచ్చుడు ఎక్కడిది? జూబ్లీ హిల్స్ లో ఆయన గల్లీ మొత్తం బంద్ చేసుడు ఎక్కడిది? మీరు ఇక్కడ తీసుకొచ్చి పెట్టి ఇక్కడోళ్ళను, ఇక్కడున్న రిపోర్టర్లను హింసించే ప్రయత్నం చేస్తే
చంద్రబాబు నాయుడు కావచ్చు ఆయన ప్రభుత్వానికి చెప్తున్నాం, మేము ఒక హెచ్చరిక కూడా చేస్తున్నాం. పబ్లిక్ ను తిరగబడే స్థాయి దాకా తీసుకోపోకండి. తెలంగాణ నైజమే చూస్తారు, మంచికి గొంగడేస్తారు, లేకపోతే గుడ్డలు పడతారు. కానీ నీ మీద డైరెక్ట్ గుడ్డలు కాదు, రాజకీయ గుడ్డలు పడతాము. నిన్ను నీ చరిత్రను ఇక్కడ కాదు అక్కడ కూడా భూస్థాపితం చేస్తున్నటువంటి పిచ్చి పనులు చేస్తే మాత్రం మంచి చెప్పదలుచుకున్నాం అంతే. గౌరవంతో పోతేనే అది ఇష్యూ అయింది కదా తెలంగాణలో. తెలంగాణ కూడా తెలుస్తుంది, జనంకు తెలుస్తుంది. కానీ అయ్యో జనం చూస్తారు కదా, కానీ జనం చూస్తారు, మేము కూడా తీసుకపోతాం. ఇదో ఇష్యూ అవుతుంది, అదే అడుగుతున్నాం కదా. ఎఫ్ఐఆర్ లో ఉన్నది పదం చూపించండి, మీరే వెళ్ళిపోతాం. ఎఫ్ఐఆర్ పదం లేదు ఇక్కడ. లోకల్ పోలీస్ ఇచ్చారు అంటే ఎలిమినార్ ప్లేస్ కింద రానే రాదు. మీరు ఏ ప్లేస్ వచ్చిందో చెప్పండి. మన పోలీసు వాళ్ళు విననీరు, జనం విననీరు అని అన్నదేంది? దేనికి దొంగ కేసు పెడుతురా, నిజమైన కేసులో తీసుకుపోతుండ్రా మొత్తం అనే ఇంకటనే జర విలువే అందరినీ. ఇది కానీ ఇది ఎక్కడికో ఒక దగ్గర కానీ నేనైతే వాళ్ళకి చెప్పి పంపిన, ఆయన పోతుంది ఇప్పుడు. ఇక పోను శ్రీనివాస్ గారు సేమ్ పర్సన్ ను ఈయన మొన్న దొంగ కేసులో తీసుకపోతే 3rd డిగ్రీ టార్చర్ చేసిండు మొన్ననే. ఇది తెలంగాణలో కూడా ఇష్యూ జరిగింది. హెబియస్ కార్పస్ పిటిషన్ వేసిన తర్వాత తన దొరకబట్టి మళ్ళీ బయటికి తీసుకొచ్చిండ్రు. ఇది మాకు ఆల్రెడీ ఒక అనుభవం, తన మీద దొంగ కేసుతో జరిగింది. ఇంకొక దొంగ కేసు పెట్టి మళ్ళీ ఒక జర్నలిస్ట్ ఇక్కడికి తీసుకుపోయి మీరు ఏం చేస్తారో తెలియదు. ఆయన పోయి తీసుకుపోయేటప్పుడు ఆయన ఇంట్లో తుపాకీ దొరికిందంటాడో బాంబు దొరికిందంటాడో మాకు ఇరకలే కదా. మీరు సంపుతే బాధ్యత ఏంటి? మాకు ఆ పదం ఇప్పుడు నేను వచ్చిన వెంటనే ఆయనకి ఇంట్రడ్యూస్ చేసుకున్నప్పుడు నా పేరు, నా వివరాలన్నీ చెప్పి నమస్తే చెప్పి యూనిఫామ్లో ఐడి కార్డ్ చూపించి తర్వాత ఆయనకి వీడియో చూపించి వీడియో మీదేనా కాదా సార్, మీరు మాట్లాడిందా కాదని అడిగాను. ఆయనే మాట్లాడని చెప్తున్నారు. కాకపోతే నా వర్షన్ వేరే సార్, అందులో మీరు అర్థం చేసుకున్నది వేరే అని ఆయన చెప్పారు. ఆయన మాట్లాడింది ఏంటంటే నేను ఇంకో వేరే ఉద్దేశంతో అన్నాను సార్, నాకు కాకపోతే నా స్లాంగ్ వల్ల మీకు అలా అనిపించింది. హైదరాబాద్ లో తాగునీటి సమస్యపై మాజీ మంత్రి ఆగ్రహం. హైదరాబాద్ నగరంలో తాగునీటి సమస్య తీవ్రంగా మారిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు సరిపడ తాగునీరు కూడా సరఫరా చేయడం లేదని, నీళ్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. వెంటనే సమస్యను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున తెలంగాణ సచివాలయంను ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సనత్ నగర్, అమీర్పేట్, బల్కంపేట్ పరిసర ప్రాంతాల్లో నీటి కటకట అంటే ఈ ప్రభుత్వము కనీసం మంచినీళ్లు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. నీకు సి టైప్ నుంచి మళ్ళా ఇక్కడ కైలాష్ నగర్ కానీ సుభాష్ నగర్ ప్రాంతంలో వచ్చిన ప్రజలు ఎట్లా ఇబ్బంది పడుతున్నారో మీకు అన్నారో చూస్తారు. 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు లేని సమస్య కొత్తగా ఎందుకు వచ్చిందని పూతు మాటలు తిట్టడానికి టైం సరిపోతుంది. కానీ ప్రజలకు నీళ్ళు ఇచ్చే అంత పరిస్థితి కూడా లేకపోతే నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది, మీరు ప్రజలకు నీళ్ళు ఇవ్వకుండా నీళ్ళు ఎట్లా అమ్ముతున్నారు? ఒకవేళ ప్రజలకు నీళ్ళు ఇవ్వకుండా నీళ్ళు అమ్మితే మీ రిజర్వాయర్ల దగ్గరికి మీ అమ్మే నీళ్ళు ఎట్లా తీసుకుపోతారో కూడా చూస్తా. మీరు ప్రజలు అల్లాడిపోతుండ్రు, తాగడానికి నీళ్లు లేకుండా నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు, మీ కళ్ళారా చూస్తున్నారు. అయినా ఈ ప్రభుత్వానికి సోయి లేదు, కనీసం అడిగే బాధ్యత లేదు. తాగడానికి ఇప్పుడు నిత్యావసరం ఏంది? మనం ఉదయం లేవగానే రాత్రి వరకు నీళ్లతోనే, ఏ ఇష్యూ అయినా కానీ నీళ్లతోనే ఉంటుంది. పొద్దున్న లేచి ముఖం కడుకోవాలన్నా, స్నానం చేసుకోవాలన్నా, ఛాయ్ తాగాలన్నా, అదేవిధంగా దేవుడికి పూజ చేయాలన్నా, బయటికి వెళ్ళాలన్నా నీళ్లతోనే ముడిపడి ఉంటుంది జీవితం అంతా. కాబట్టి వెంటనే ఇదంతా రెక్టిఫై లేకపోతే మరి పెద్ద ఎత్తున
ప్రజల్ని చైతన్యవంతం చేసి మరి మీ ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడమే కాకుండా సెక్రటరియట్ కూడా ముట్టడి చేస్తాం, గుర్తుపెట్టుకోండి. డీలిమిటేషన్ పై కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించి ఆ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డీలిమిటేషన్ అంశంపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తీవ్రంగా విమర్శించారు. సీట్ల పెంపు జరిగితే ఉత్తరాది రాష్ట్రాలకు లాభం ఎక్కువగా ఉండి దక్షిణాది రాష్ట్రాలకు రాజకీయంగా నష్టం జరుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ప్రక్రియను వెంటనే నిలిపివేసి కమిషన్ ఏర్పాటు చేసి అన్ని రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని సూచించారు. ప్రస్తుతం కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలు సమతుల్యతను దెబ్బతీసేలా ఉన్నాయని ఆయన ఆరోపించారు. డీలిమిటేషన్ అమలు విధానం పునర్విమర్శ చేయాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. వాళ్ళు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలే, వాళ్ళ కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అల్టిమేట్గా సిపిఐగా మేము ఇక ఇప్పటికే ఈ 10-15 రోజుల నుంచి పార్టీ నిధుల వసూళ్లలో మా కార్యకర్తలు ఎండలుగా మంచి ఎండల్లో కూడా తిరిగి సమిష్టిగా పార్టీని నిలబెట్టుకోవడం కోసం ఆర్థిక పెద్ద వాళ్ళు ఎటు మా డొనేషన్స్ ఇవ్వరు కాబట్టి కొద్ది పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళి డొనేషన్ కూడా కార్యక్రమం మేము ఇచ్చిన గడువు దాంట్లో కూడా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా రేపు అసంఘటిత రంగ కార్మికుల సమస్య పైన, అలాగే ఇళ్ల స్థలాల సమస్య పైన, ఇంకా ఇతర అనేక ఈ రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలు ఉన్నాయి. వాటి అన్నింటిపైన కూడా రేపు పెద్ద ఎత్తున కార్యక్రమాలు కూడా, పోరాటాలు కూడా రూపకల్పన చేసుకుంటాం. రేపు అఖిలపక్ష ఆధ్వర్యంలో, అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ స్టాట్యూ దగ్గర నుంచి బాబు జగజ్జీవన్ విగ్రహం వరకు ర్యాలీ కూడా ఈ డీలిమిటేషన్ వ్యతిరేకంగా 19 గంటలకి పెట్టారు. అందులో సిపిఐ, సిపిఎం, అలాగే కోదండరామ్ గారి పార్టీ అందరూ కూడా ఉన్నారు. రేపు ప్రోగ్రాం కూడా ఉంటుంది. కాంగ్రెస్ కూడా పాల్గొంటుంది. అదే కాంగ్రెస్ పోతున్నాం. ఈ డీలిమిటేషన్ని మీకు సపోర్ట్ మేము అందరం చేస్తున్నాం, మీకంటే అందరితో. అదే పద్ధతిలో తెలంగాణ కూడా చేయమని అడుగుతున్నాం. మీ ప్రభుత్వం నిలబడటం కోసం కార్మికుల సమస్యను కూడా పరిష్కారం చేయండి. మమ్మల్ని కూడా పిలిచి మీ ఇబ్బందులు ఏమన్నా పరిష్కారం, మీ ఇబ్బందులు ఏమన్నా చెప్పి కార్మికులకి ఏమన్నా మీరు చేయలేని ఏమైనా ఉంటే చెప్తాం. ఆ విధంగా కార్మికుల్ని సంతృప్తిపరచమని కోరుతూ మీ అందరికీ నమస్కారం. రాజ్యసభ ఆమోదం కూడా పంపడం జరిగింది. అందుకని వీళ్ళు తెచ్చింది కాదు, ఇది తెచ్చింది సిబిఐ, సిబిఐకి సంబంధించిన మహిళా సమాఖ్య. నాకు ఖచ్చితంగా ఆయన ఉన్న వార్త వాళ్ళు కూడా చెప్తున్నారు కదా, గీతా ముఖర్జీ రిపోర్ట్. సిబిఐ ఈ దేశంలో జరిగిన ప్రతి మార్పు వెనుక, ప్రతి విప్లవకరమైన ఆలోచన, విప్లవకర మార్పు వెనుక కమ్యూనిస్టులే ఉంటారు. ఇప్పుడు దాన్ని ఇన్ని రోజులు వాళ్ళ స్వార్థం కోసం అణిచిపెట్టి ఇప్పుడు ఇక ఆగదని చెప్పి దీన్ని అడ్డం పెట్టి మళ్ళీ మహిళలను అడ్డం పెట్టి మన బీసీలను కొట్టాలని చూస్తున్నారు. మహిళల పైన తుపాకీ పెట్టి, మహిళల పైన మహిళా చట్టం అనే తుపాకీని పెట్టి బీసీని అట్లే దక్షిణ రాష్ట్రాలని దెబ్బపడటానికి ఇప్పుడు అది చూస్తున్నారు. ఇది పాయింట్. యునైటెడ్ ఫ్రంట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, గుజరాత్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒక జేఏసీ వేసి, ఆ కమిటీకి పార్లమెంటరీ కమిటీ వేసి దానికి గీతా ముఖర్జీ గారిని అధ్యక్షురాలుగా చేశారు ఈ మహిళల బిల్లుకు సంబంధించి. ఆనాడు గీతా ముఖర్జీ గారే 33% కూడినటువంటి బిల్లుని కూడా తయారు చేశారు ఆ కమిటీ వాళ్ళు. ఆమె ప్యానల్ స్పీకర్ గా ఉంది. ఇవాళ మొదలు ఇక్కడే ప్రవేశపెడతామని చెప్తే దాన్ని ఏదో అడ్డం పెట్టారు. అప్పుడు ఆమె బయటికి వచ్చిన తర్వాత ఏడ్చి, గీతా ముఖర్జీ ఏడ్చి, నా భర్త చనిపోయినప్పుడు కూడా మీ దుఃఖాన్ని దగ్గరుకున్నాను, కానీ ఇది నాకు చాలా బాధాకరంగా ఉందని. అది వస్తే 98. ప్రభుత్వ వైఖరిపై కార్మిక సంఘాల ఆగ్రహం. హైదరాబాద్లోని సిఐటియు రాష్ట్ర కార్యాలయంలో
టీఎస్ఆర్టీసీ స్టాఫ్ వర్కర్స్ ఫెడరేషన్ SWF రాష్ట్ర ఆఫీస్ బేరర్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆర్టీసీ ప్రస్తుత పరిస్థితులు, కార్మికుల సమస్యలు, ప్రభుత్వ వైఖరిపై విస్తృతంగా చర్చ జరిగింది. అనంతరం 6 సంఘాల జేఏసీ సమ్మెకు SWF మద్దతు ప్రకటించింది. కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని సంఘం తీవ్రంగా ఖండించింది. సమస్యలపై చైతన్యం కలిగించేందుకు ఏప్రిల్ 18, 19 తేదీల్లో రీజియన్ కేంద్రాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. అలాగే ఏప్రిల్ 20న డిమాండ్ బ్యాచీలు ధరించి నిరసన వ్యక్తం చేయాలని తీర్మానించారు. రాష్ట్రంలోని వివిధ డిపోల్లో జనరల్ బాడీ సమావేశాలు నిర్వహించి కార్మికులను చైతన్యపరచనున్నట్లు తెలిపారు. టీఎస్ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఆఫీస్ బేరర్ సమావేశం నిన్న హైదరాబాద్లో జరిగింది. ఈరోజు ఆర్టీసీలో ఉన్న పరిస్థితి, ఆర్టీసీ కార్మికుల సమస్యలు, ఆర్టీసీ కార్మికోద్యమం పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, వీటన్నిటినీ కూలంకషంగా చర్చించింది. ఈ ప్రభుత్వం ప్రజాపాలన పేరుతోటి ప్రజాస్వామ్యానికి విలువిచ్చే పద్ధతిలో పనిచేయట్లేదు, అందుకని నష్టం జరుగుతూ ఉంది. ఇది ఏదైతే మాటలు చెప్తుందో మాటలకి చేతలకి చాలా భిన్నం ఉంది. అందుకని ఇది సరైనది కాదు. ఇప్పటికీ 2.5 సంవత్సరాల కాలంలో ఒక్కసారి కూడా ఆర్టీసీ కార్మిక సంఘాలతో కానీ కార్మికులతో ఎటువంటి సమావేశం నిర్వహించి సమస్యల పరిష్కారానికి ముందుకు రావడం లేదు. గతంలో 1-6 సమస్యల పరిష్కారమైన అనేకం పెరిగిపోయి ఉండటమే కాకుండా కార్మికుల తీవ్రమైన అసంతృప్తి పెరుగుతూ ఉంది. అయినా ప్రభుత్వం స్పందించట్లేదు. అందుకని ప్రభుత్వం యొక్క వైఖరిని ఖండిస్తూ వెంటనే ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చించి సమస్యలు పరిష్కరించేలాగా చూడాలని, ప్రతిపాదిత సమ్మెని నివారించేలాగా ప్రభుత్వం చొరవ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ రేపు, ఎల్లుండి, 3 రోజులు రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా రౌండ్ టేబుల్ సమావేశాలు జరపాలని, ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆర్టీసీ కార్మిక సంఘాలతో పాటు ప్రజా సంఘాలన్నింటినీ భాగస్వామ్యం చేయడం ద్వారా ఈ ప్రభుత్వం దృష్టికి సమస్యను పట్టుకెళ్లే ప్రయత్నం చేయాలని చెప్పి స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆఫీస్ బేరర్స్ నిర్ణయించింది. అంతేకాకుండా మరో నిర్ణయం చేసింది. ఏదైతే ఇప్పుడు 6 సంఘాల ఆధ్వర్యంలో రేపు 22వ తారీఖు నుంచి సమ్మెకి వెళ్లాలని చెప్పి నిర్ణయం చేశారో ఆ సమ్మెకి మద్దతును కూడా ప్రకటిస్తుంది. కుక్కట్పల్లి వద్ద ప్రైవేట్ ట్రావెల్ బస్సులో అగ్ని ప్రమాదం. హైదరాబాద్ కుక్కట్పల్లి ప్రాంతంలో ఆందోళన కలిగించే ఘటన చోటు చేసుకుంది. KPHP పోలీస్ స్టేషన్ పరిధిలో మెట్రో పిల్లర్ 734 సమీపంలో ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సులో ఒక్కసారిగా అగ్ని ప్రమాదం సంభవించింది. JNTU నుంచి కుక్కట్పల్లి వైపు వెళ్లే జాతీయ రహదారిపై ఈ ఘటన జరగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు, బస్సులో ప్రయాణికులు ఉన్నారా అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. सब लोग उतर आ गए ना అన్నా అన్నా ఆడు ముంగట్టున్నాడు కానీ మహిళా రిజర్వేషన్ బిల్లులో ఓబీసీ మహిళా కోటా చేర్చాలని డిమాండ్.
మహిళా రిజర్వేషన్ బిల్లులో ఓబీసీ మహిళలకు ప్రత్యేక కోటా చేర్చాలని డిమాండ్ వ్యక్తమైంది. పీడీఎస్యూ తెలంగాణ గర్ల్స్ కన్వీనర్ కె స్వాతి ఆధ్వర్యంలో ఈ అంశంపై ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ దేశంలో పెద్ద జనాభా కలిగిన ఓబీసీ మహిళలకు రిజర్వేషన్లు లేకుండా సామాజిక న్యాయం సాధ్యం కాదని తెలిపారు. బిల్లులో ఓబీసీ మహిళా కోటా లేకపోవడంపై పెద్ద లోపమని, ఇది సామాజిక న్యాయ సూత్రాలకు విరుద్ధమని వారు అభిప్రాయపడ్డారు. డీలిమిటేషన్ తో లింకు చేయకుండా వెంటనే మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని, రాజకీయాలకు అతీతంగా మహిళలు ఐక్యంగా ముందుకు రావాలని వారు పిలుపునిచ్చారు. రెడ్డి పీడీఎస్యూ ఉస్మానియా యూనివర్సిటీ ప్రెసిడెంట్, తెలంగాణ గర్ల్స్ కన్వీనర్. ఈరోజు 33% విమెన్ రిజర్వేషన్ బిల్ ఆల్రెడీ 2023 సెప్టెంబర్లో పాస్ అయి ఉంది. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్తో లింక్ పెడుతూ మళ్ళీ దాన్ని అమెండ్మెంట్ పేరుతో చర్చకు తీసుకురావడం జరిగింది. దీని అర్థం ఏంటి అంటే అగైన్ 33% విమెన్ రిజర్వేషన్ బిల్లుని మళ్ళీ పెండింగ్ లో పెట్టడమే అనేసి మేము భావిస్తా ఉన్నాం. సుదీర్ఘ కాలంగా 30 ఇయర్స్ నుంచి వెయిట్ చేసిన తర్వాత ఈ రోజు బిల్లు పాస్ అయినాక దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో కేంద్ర ప్రభుత్వం జాప్యం ప్రదర్శించడం అనేది అన్యాయంగా మేము భావిస్తా ఉన్నాం. డీలిమిటేషన్ తో ఎటువంటి సంబంధం లేకుండా ఇంప్లిమెంట్ చేయాలని కూడా మేము కోరుకుంటున్నాం. మొదటి ప్రశ్న కేంద్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం, అసలు ప్రస్తుతం ఉన్నటువంటి 543 పార్లమెంటు సీట్లలో రిజర్వేషన్ ని ఇంప్లిమెంట్ చేయడానికి మీకేంటి ప్రాబ్లం అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ రోజు ఉన్నటువంటి 543 సీట్స్ లో 33% విమెన్ రిజర్వేషన్ ఇవ్వడం అంటే అక్కడ ఉన్నటువంటి మెన్ వాళ్ళ చైర్స్ ని గివప్ చేసి విమెన్ కి ఇవ్వడమే. అంటే దానికి వాళ్ళు సజావుగా లేరు. అంటే దాని అర్థం ఈవెన్ పార్లమెంట్ లో కేంద్రంలో కూడా పేట్రియార్కీ అనేది, పురుషాధిపత్య భావజాలం అనేది అచ్చు కొట్టినట్టు కనిపిస్తా ఉంది. ఉన్నటువంటి సీట్లను వదులుకోవడానికి పురుషుల అంగీకారం లేదు. ఈ రోజు పురుష బలంతో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా దీన్ని అంగీకరించట్లేదని కూడా మేము చెప్తున్నాం. మేము తక్షణమే 33% విమెన్ రిజర్వేషన్ ని ఇంప్లిమెంట్ చేయాలి, ఎటువంటి అదర్ బిల్లుతో లింక్ చేయొద్దని మేము చెప్తా ఉన్నాం. సెకండ్ థింగ్, ఓబీసీ కోటాకు సంబంధించి, ఓబీసీ విమెన్ కి సంబంధించి అసలు ఆ బిల్లులో చర్చనే లేదు. ఈ రోజు దేశవ్యాప్తంగా చూసుకుంటే ఓబీసీ విమెన్ ఒక సిగ్నిఫికెంట్ ప్రపోర్షన్ ఆఫ్ ఇండియాస్ పాపులేషన్. కానీ అందులో మనం చూసినట్లయితే అక్కడ ఓబీసీ విమెన్ కి సపరేట్ సబ్ కోటా లేకుండా ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు ఓబీసీ విమెన్ గురించి మనం మాట్లాడుతున్నామంటే అట్టడుగు వర్గాల మహిళల గురించి మనం మాట్లాడుతున్నాం. దళితులు, ఆదివాసీలకు సంబంధించినటువంటి వాళ్ళకి కూడా రిజర్వేషన్ లో అన్యాయం జరుగుతుందని మనం మాట్లాడుతున్నాం. ఓబీసీ విమెన్ కేంద్రం ఒక పురుషాధిపత్య భావజాలానికి సంబంధించిన డిస్క్రిమినేషన్ నే కాదు, క్లాస్ డిస్క్రిమినేషన్ ని ఫేస్ చేస్తుంది, జెండర్ డిస్క్రిమినేషన్ ని ఫేస్ చేస్తుంది, కాస్ట్ డిస్క్రిమినేషన్ ని ఫేస్ చేస్తుంది. మల్టిపుల్ డిస్క్రిమినేషన్ ని ఫేస్ చేస్తున్నటువంటి ఒక విమెన్ ని అప్పర్ కాస్ట్ ఎలైట్ సెక్షన్ కి సంబంధించిన విమెన్స్ తో సేమ్ గా ఎట్లా చూస్తారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ రోజు ఓబీసీ కోటా లేనటువంటి విమెన్ రిజర్వేషన్ ని ఇంప్లిమెంట్ చేస్తే గనక అది ఎలైట్ సెక్షన్స్ కి సంబంధించినటువంటి వాళ్ళని, అగ్రవర్ణాలకి బాగా డబ్బులు సంపాదించుకున్నటువంటి భార్యలకి, వాళ్ళ పిల్లలకి మాత్రమే రెడ్ కార్పెట్ వేసి పార్లమెంట్ కు ఆహ్వానిస్తున్నట్టని మేము భావిస్తా ఉన్నాం. ఓబీసీ కోటా లేనటువంటి రిజర్వేషన్ ని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోం. 33% విమెన్ రిజర్వేషన్ ఎలాంటి డీలిమిటేషన్ కి లింక్ పెట్టకుండా ఇంప్లిమెంట్ చేయాలి. ఓబీసీ కోటా, సబ్ కోటాని కూడా ఇంప్లిమెంట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. అదే విధంగా ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన కోటాలని కూడా ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ కోటాలలోనే మళ్ళీ మహిళలకు ఇస్తామని మాట్లాడుతున్నారు. అంటే ఆడ తిండి లేదు అని మనం మాట్లాడుతూనే వాళ్ళ ఇంట్లో ఉన్నదాన్ని వాళ్ళకే పెడతామని మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడతారు అంటే ఎందుకు లిమిట్ చేయాలనుకుంటున్నారు? ఎస్సీ ఎస్టీ విమెన్ ని కేవలం వాళ్ళ కేటగిరీకే ఎందుకు లిమిట్ చేయాలనుకుంటున్నారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఓవరాల్ గా విమెన్ రిప్రజెంటేషన్ అన్ని కోటాలకు సంబంధించి, అన్ని కమ్యూనిటీస్ కి సంబంధించి రిప్రజెంటేషన్ వచ్చినప్పుడు మాత్రమే సోషల్ జస్టిస్ అనేది పాసిబుల్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఎస్సీ కోటాకి, ఎస్టీ కోటాకి సంబంధం లేకుండా పూర్తి స్థాయిలో 33% విమెన్ రిజర్వేషన్ ని అమలు చేయాలి. దాంట్లో ఓబీసీ సబ్ కోటాని కూడా ఖచ్చితంగా ఇంక్లూడ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వాన్ని ఒక్కటే హెచ్చరిస్తున్నాం, విమెన్ రిజర్వేషన్ల బిల్లుని ఒక టూల్ గా వాడుకొని మీరు ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేస్తే తస్మా జాగ్రత్త అని కూడా మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. విమెన్ రిజర్వేషన్ బిల్లును లింక్ చేయొద్దు, రిజర్వేషన్ బిల్లును డీలిమిటేషన్ తో అమలు చేయాలి. రిజర్వేషన్ బిల్లును లింక్ చేయొద్దు. We want justice. We want justice. We want justice. We want justice. We want. విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల సమ్మె 11వ రోజుకు చేరిక.
విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల నిరవధిక సమ్మె 11వ రోజుకు చేరింది. తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జేఏసీ నాయకులు బుచ్చిరెడ్డి, అఖ్తర్ అలీ, రామాంజనేయులు వికారాబాద్ డివిజన్ కార్యాలయం ముందు కొనసాగుతున్న సమ్మెపై మాట్లాడారు. ఏపీఎస్ఈబీ సర్వీస్ రూల్స్ అమలు చేసే వరకు సమ్మె కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు. కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం యాజమాన్యం విఫలమైందని వారు ఆరోపించారు. సుమారు 8 సంవత్సరాలుగా కన్వర్షన్ ప్రమోషన్లు ఇవ్వకపోవడంతో ఆర్టిజన్ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు తెలిపారు. సమస్యలు పరిష్కరించేంత వరకు ఏదైనా సరే పోరాటం కొనసాగుతుందని జేఏసీ సభ్యులు స్పష్టం చేశారు. ఈనాటి తెలంగాణ జేఏసీ సమక్షంలో మేము ఈరోజుకి 10వ రోజు సమ్మెలో కూర్చొని 10 రోజులు అవుతుంది. ప్రభుత్వం మమ్మల్ని ఇప్పటికీ 10 రోజులు గడిచిపోతున్నా చర్చలకు పిలవట్లేదు. మేము గత 20 సంవత్సరాలుగా ఈ సంస్థను నమ్ముకొని పనిచేస్తున్నాము. గత ప్రభుత్వం మాకు 2017లో ఆర్టిజన్గా గుర్తించింది. కాకపోతే మాకు ఎలాంటి బెనిఫిట్స్ రావట్లేదు. దయచేసి మమ్మల్ని మేము ఇప్పుడు స్ట్రైక్లో కూర్చోవడానికి కారణం ఏంటంటే మాకు ఎలాంటి బెనిఫిట్స్ లేవు కాబట్టి మాకు ఏపీఎస్బీ రూల్స్ అండ్ కన్వర్షన్ కావాలని మా యొక్క మనవి. వికారాబాద్ డివిజన్లో ఈరోజు ఆర్టిజన్ కార్మికుల సమ్మె 10వ రోజు చేరుకుంది. ఇంకా చేరుకున్నప్పటికీ యాజమాన్యం కానీ అటు ప్రభుత్వం కానీ మా యొక్క సమస్యల పట్ల పరిష్కారం చూపకుండా చర్చలకు వెళ్ళట్లేదు. ఇది ప్రజాస్వామ్య విరుద్ధం. ఇప్పటికైనా యాజమాన్యం ప్రభుత్వం స్పందించి మా యొక్క రాష్ట్ర కార్యవర్గాన్ని చర్చలకు పిలిచి మా యొక్క సమస్యలు పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మా యొక్క ముఖ్యమైన డిమాండ్ అయినటువంటి ఒకే సంస్థ ఒకే రూల్ ఏపీఎస్సీబీ రూల్ సాధించే వరకు మా యొక్క సమ్మె ఖచ్చితంగా కొనసాగుతుంది. ఇప్పటికైనా యాజమాన్యం మమ్మల్ని చర్చలకు పిలిచి మా యొక్క న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుకుంటున్నాం. తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ జేఏసీ తలపెట్టిన నిర్వాధిక సమ్మెలో పాల్గొన్నటువంటి ఆర్టిస్ట్ కార్మికులు ఈరోజు 10వ రోజు విజయవంతంగా జరగడం జరుగుతుంది. మా యొక్క డిమాండ్లో ఒకటి వచ్చేసి ఏపీఎస్సీ రూల్స్ ఒకటే సంస్థలో పనిచేస్తున్నాం కాబట్టి 2010 దినాలు కాబట్టి ఒకటే సంస్థ ఒకటే పని అన్నట్టు రూల్స్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని యజమాన్యం డిమాండ్ చేయడం జరుగుతుంది. మేమేమి కొత్త కోరికలు ఏం లేవు. మాకు రావాల్సిన హామీలు ఏటు ప్రభుత్వం హామీ ఇచ్చిందో ఆ హామీలకే మేము కట్టుబడి అవే హామీలను నెరవేర్చమని కోరుతున్నాము. కావున దయచేసి ప్రభుత్వం కానీ యజమాన్యం కానీ మా మీద ఏమో దయదలిచి మా యొక్క బతుకు తెరువు మా కుటుంబాలను రోడ్లో పడకుండా మాకు 100% న్యాయం చేయాలని జేఏసీ తరఫున మేము కోరుకుంటున్నాం. అప్డేట్ మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే, వెల్కమ్ టు D9 టీవీ. నేను మీ రమాదేవి. శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్, బాలాజీనగర్, కొర్రెంల పాఠశాల విద్యార్థులకు విద్యా నైపుణ్యంతో పాటు పాఠ్యేతర అంశాల కలయికతో కూడిన సంపూర్ణ విద్యను అందిస్తోంది. భాషా నైపుణ్యాలలో భాగంగా రాయడం, చదవడం, అవగాహన మరియు వ్యాకరణం, గణిత ప్రయోగశాల అంటే మ్యాథ్ ల్యాబ్ ఆధారంగా గణితాన్ని బోధించడం, సైన్స్ ప్రాజెక్టులు మరియు సైన్స్ పరికరాల ద్వారా విద్యాబోధన, స్పోకెన్ ఇంగ్లీష్ పైన ప్రత్యేక తరగతులు, కళలు మరియు క్రాఫ్ట్, డ్రాయింగ్, పెయింటింగ్ మరియు సృజనాత్మకత, శారీరక విద్య, క్రీడలు, ఆటలు మరియు ఫిట్నెస్, పాఠ్యేతర కార్యకలాపాలు అంటే ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్, డ్యాన్స్, రోబోటిక్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఫీల్డ్ ట్రిప్స్, అబాకస్, ఐఐటి ఒలింపియాడ్,
ఎన్సీసీ, టైక్వాండో మరియు యోగా. విద్యా ప్రణాళిక, సిలబస్ సిబిఎస్ఈ కరికులం. శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థుల మేధోపరమైన, శారీరక మరియు వ్యక్తిత్వ వికాసంపై దృష్టి సారిస్తూ సంపూర్ణ విద్యను అందించడమే లక్ష్యంగా అడ్మిషన్లు జరుగుచున్నవి. క్వాలిటీ మరియు స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ గురించి సంప్రదించాల్సిన నెంబర్లు 6305605061 మరియు 9000414233.